మరి ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి అంటున్నారు అవును. కదా గురువుగారు. అలాగే సంపద అంటే కేవలం బంగారం మాత్రమే కాదు. ప్రతీదీ సంపదే. పాడి పంటలు అవును. కావచ్చు, కుటుంబం కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అవన్నీ సంపదలే. హ్మ్. ఇప్పుడు అయితే ఈ రోజు మనం లక్ష్మీ మాతని ఏ విధంగా పూజించాలంటారు? షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూజ, శ్రీ సూక్తంతోటి చేసుకోవచ్చు. ఏ రకమైన పటం చేసి విష్ణువుని పతిది లేకుండా సతి ఉండదు. భారతీయ సంస్కృతి లోపల పతి, సతిపతులు అన్యోన్యం. శరీరాలు వేరైనా గానీ తాత్వికంగా తత్వం ఒకటే ఉంటది కాబట్టి ఇద్దరిని చూసి శుభ్రంగా మనం ఒక చోట ధాన్యం పోసి దాని మీద కలశం పెట్టి పూజ చేయడం వల్ల షోడశోపచార పూజనే కానీ అష్టోత్తర శతనామాళి పూజనే కానీ సహస్రనామమే కానీ శ్రీ సూక్త పఠనమే కానీ ఏ విధంగా నిన్న పూజ చేసినా కానీ ఇద్దరు ఆశీస్సులు ఇస్తారు. దంపతులైనటువంటి లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది. అంటే చాలా మందికి ఈ ప్రసాదాలు చేస్తే కరుణిస్తారు. ఈ ప్రసాదాలు చేస్తే లేకపోతే ఈ పువ్వులతో పూజ చేస్తే ఆ లక్ష్మీ అమ్మవారు కరుణిస్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. అలా ఏమన్నా ఉంటుందా? దీనికి ఉదాహరణ విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని బడయుటకై 1000 కమలాలతోటి పూజించాడు. పరీక్షిద్దామని పరమేశ్వరుడు ఒక కమలాన్ని తగ్గించాడు. తగ్గిస్తే కంటికి కూడా కమలం అనే పదం వ్యావహారికం లోపట ఉంది. అప్పుడు పూజలు కూర్చున్న తర్వాత పోయడానికి మళ్ళీ బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆ కన్నుని తొలిచి సహస్రకమలంగా భావించిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్ష కంటితో పాటు సుదర్శన చక్రాన్ని ఆ రకంగా అనుగ్రహం జరుగుతుంది. ఆ రకంగా అనుగ్రహం జరుగుతుంది. అంతగా ఇచ్చే శక్తి మనకుందా చెప్పండి? ఏ కన్నప్పనో కాము, అటు మన విష్ణుమూర్తి కాము, అవునా కాదా చెప్పండి? కాబట్టి మన మన పరిధి లోపల ఎంతవరకు మంచి చేయాలనో అంతవరకు మంచి చేయాలి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. జీవులన్నింటి కూడా ప్రతిదీ జీవే. 84 లక్షల జీవరాశుల లోపల మనిషి ఒకటి. కాకపోతే జ్ఞానప్రదమైన జ్ఞానం అనే అంశం, ఆలోచన విచక్షణ శక్తి ఒక మానవుడికి మాత్రం ఉంది కాబట్టి ఆలోచన చేసి పనిచేయాలి. లోక కళ్యాణం కోటి పనిచేసే బాధ్యత మానవులకే అప్పచెప్పారు. ఇక మిగతాది లేదు. జంతువులన్నీ ప్రాణులే. సమస్త ప్రాణుల లోపల కూడా ఇప్పుడు సింహం ఉంది, మాంసాన్నే తింటుంది. అన్నం పెడితే తింటదా? అది. కానీ వాళ్ళకి తిన్నప్పట మారుతూ వచ్చేసింది. మారుతూ వచ్చి అది ఏంటిది శారీరకంగా మానసికంగా అనేది మనం దిగజారిపోతున్నాం. 120 ఏళ్ళు మానవ జీవితం. ఒక మనిషి బ్రతకాల్సింది 127, 147 సంవత్సరాలు కృష్ణుడు జీవించిండు. అర్జునుడు ఇంచుమించు అంత ఎట్లా జీవించిండ్రు? 80 సంవత్సరంలో యుద్ధం చేసినట్టు మనం చేయగలమా? ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం 80 సంవత్సరంలో జరిగింది ఆయన. అట్లాగే ఏదే కానీ ఆ శక్తి అనేది రావాలంటనంటే సంపద, ధైర్యం సంపద అంటనంటే ఇదే ఒక్కటే, బంగారం ఒక్కటే సంపద కాదు. మిగతా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సంపదలే. అందులో ఏది మనకిస్తాడో మనకు తెలియదు. ఇచ్చిన దాంతో తృప్తి చెంది దానివల్ల అభివృద్ధిలోకి రావాలనేది ఆకాంక్ష. అయితే అమ్మవారికి మామూలుగా ఈ ప్రసాదం అంటే ఇష్టం లక్ష్మీమాతకి. అలా ఏమన్నా ఉంటుందా? ప్రసాదం అంటే పాయసంతో పులిహోర ఇటువంటివి చేయవచ్చు. మన స్తోమతకి తగ్గట్టుగా మన మనం స్తోమతకి ఏమన్నా తగ్గట్టు చేసి చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే 2 పళ్ళు పెట్టినా చేసుకో, ఖర్జూర పళ్ళు పెట్టినా సరే. అంతేకాని నువ్వు స్తోమతను మించి చేయడం అనేది తప్పు. అది అప్పు చేసి పప్పు కూడా అంటాం కదా. అప్పు చేయాల్సిన ఉన్న దాంట్లో ఒకటే తృప్తి. పత్రం పుష్పం ఫలం తోయం అంటారు భగవద్గీత లోపల. సాక్షాత్ కృష్ణ భగవానుడే చెప్పాడు. పత్రమే కానీ, పుష్పమే కానీ, ఫలమే కానీ, ఈ 3 లేకపోతే చెంబడి నీళ్లు పోసిన దండం పెట్టినా సరే అంటున్నాడు. సంతృప్తి పరచాలంటే ఈ 4 ముఖ్యమైనటువంటి అవి ఆచరణ లోపల తీసుకొస్తే చాలు. నేను తీసుకొచ్చి ఒక 100 లీటర్ల ఆవు పావులు తెచ్చి అభిషేకం చేస్తా అంటానంటే దానివల్ల ప్రయోజనం ఏంటిది? చెయ్యాలి, చేయొద్దనే సమస్య కాదు. ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, ఆ సందర్భాన్ని బట్టి మనం చేయాలి. కానీ ప్రతి ప్రాణి లోపల భగవతత్వం అనేది ఇమిడి ఉన్నది కాబట్టి జీవిని మనం
పరోపకారం కొరకు మనం జీవించాలనేది శాశ్వతమైనది. దానివల్లనే మనకు సిరి కలుగుతుంది, దానివల్లనే సంపద కలుగుతుంది, దానివల్లనే ఐశ్వర్యం కలుగుతుంది, దానివల్లనే కీర్తి కలుగుతుంది. కీర్తికి మించింది ఏమిటిదమ్మా? ఇప్పుడు శ్రీనాథుడు దలుచుకుంటున్నాం, మనం బసవేశ్వరుని దలుచుకుంటున్నాం, అంతకంటే మొదలున్న వాడు చారిత్రక పురుషులను దలుచుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళ మంచి పనులు చేసింది కాబట్టి, వాళ్ళ గుణగణాలు అనేది లోక కళ్యాణం గురించి జరిగింది కాబట్టి మనం తలుచుకుంటున్నాం. అటువంటి పనులు చేస్తే మనం కూడా శాశ్వతంగా కీర్తిమంతులమైతే అటువంటి పనులు చేయాలి. అంతేగాని నేనే ఉండాలి, నేనే చేయాలి, అధికారంలో నేనే ఉండాలి, అన్నిట్లో నేనే ఉండాలనే భావన తప్పు. ఒకసారి ఇస్తాడు, అందులో కూడా తృప్తి పడాలి. దానికై నిరంతరం పోరాడడం అనేది తప్పు. ఎవరైనా కానీ అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి కానీ. ఒక టర్మ్ ఇచ్చిన 2 టర్మ్ ఇస్తారు. ఇప్పుడు ఎల్లకాలం దాని గురించి పోరాడుతుంటే ప్రజల లోపల ఏమైపోతుంది? ప్రజల పాలన లోపల ఏమవుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులు అనే వాళ్ళు కూడా కొంచెం గమనించి చేయాల్సిన అవసరం ఉంటుంది. శాశ్వతమైనది ఏది లేదు కాబట్టి ఆ శాశ్వతంగా నీవు నిలిచిపోవాలంటానంటే నీవు మంచి పనులు చేయాలి. అక్కడ లోక కళ్యాణ హేతువులైనటువంటి పనులు చేస్తే నీ పేరు ఉంటుంది. నువ్వు ఉండకున్నా నీ పేరు ఉంటుంది శాశ్వతం. అది శాశ్వతం, అది కీర్తి. ఈ స్వార్థం కూడా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీరు చెప్పింది నిజం. ఎందుకంటే ఈ రోజుకి మనం గుర్తు పెట్టుకున్న నాయకులే కావచ్చు, దేవుళ్ళే కావచ్చు, వాళ్ళు చేసిన పనుల వల్లే మనం వాళ్ళందరినీ ఈ రోజుకి స్మరించుకుంటూ ఉన్నాం. అలాగే ఈ రోజు మనం లక్ష్మీమాతని ఈ టైంలో పూజించాలి, ఈ టైంలో దానం ఇవ్వాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా గురువు? ఇది హోరా ప్రకారం, శాస్త్ర ప్రకారం ఉంటుంది. అందులో ఈసారి విశేషంగా రోహిణి నక్షత్రంతో కూడి బుధవారం నాడు వస్తుంది కాబట్టి విశేషము పొద్దుగాల పొద్దున్నే పూజ చేసుకోవచ్చు. అంటే ప్రాతకాలం అంటే 6 లోపు అంటారా? 6, 6:15, 6:30 ఆ లోపల పూజ చేసుకోవడం. ఓకే గురుగారు. ఇంకేమన్నా పాటించాల్సినవి ఉంటాయా అక్షయ తృతీయ రోజు? ఇంకేమి పాటిస్తే ఇంతకు మించి మంచి జరగాలి, లోకానికి పరోపకారం చేయాలి. జీవిగా, మనిషిగా నిలబడాలి. మానవుడు మానవుడిగా ఉంటేనే లోక కళ్యాణం. మానవుడు దానవైతే లోక వినాశనం. దానవుడిగా మారిన వాళ్ళు ఎంతో చరిత్ర లోపల ఏ గతి పాలైనరో మనం చరిత్ర లోపల చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ స్వభావాలు అనేది రాకూడదు. మంచి స్వభావాలు మనకు కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది, అయినా కానీ తట్టుకొని నిలబడాలి. ఆ తట్టుకునే ధైర్యం ఏమంటారు కోరుకోవాలి. అంతేగాని నేను తట్టుకోలేను, నేను చేయలేను అనేది ఆ రకంగా మనిషి అనేది దిగజారిపోకూడదు. ఏవైనా చేయకూడదు పనులు చేయకూడదు. అది మనం పుట్టిందే జీవించడానికి, ధర్మంగా నీతిగా జీవించడానికి మనం ఉన్నాం. జీవితం వదిలిపెట్టి ఆత్మత్యాగం చేసుకోవడం ఎందు అది తప్పు. ఆత్మహత్య అనేది తప్పు. అది అటువంటి పనికి ఎవ్వరు కూడా పూనుకోకూడదని నా విజ్ఞాపన. అయితే ఫైనల్ గా ఈ అక్షయ తృతీయ అనేది ఎలా చేసుకోవాలనేది మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. అక్షయ తృతీయ అమ్మవారికి పూజ చేసుకున్నాలి. మీకు తోచినంత మేరకు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. దానం మీకు ఉన్న దాంట్లో పాదరక్షలే కానీ ఉదక కుంభదానం అది విశేషంగా ఉదక కుంభదానం చేయడం. నీళ్ళు కొడవలప్పుడు నీళ్లు పోసి అంత కొంచెం ఇది చేసి దానం చేయడం. ఉదక కుంభదానం మహాశ్రేష్టం అని చెప్తుంది. ఇంకోటి, ఈరోజు కృష్ణ భగవానుడికి చందనం పూస్తారు. ఈరోజు కృష్ణుడు ఎవరైతే ఉన్నారో విష్ణువు అవతారాలే కదా ఇవన్నీ. అవతారాలేమో విష్ణువుకు, లీలలేమో శివునికి ఉన్నాయి. 25 అవతారాలు విష్ణువుకు ఉన్నాయి. ప్రసిద్ధమైన దశావతారాలుగా మనం పరిగణిస్తున్నాం. కానీ 25 అవతారాలు కృష్ణుడికి ఉన్నాయి, 25 లీలలు శివుడికి ఉన్నాయి. శివుడికి విష్ణువుకి భేదం లేదమ్మా. తాత్వికంగా చూస్తే భేదం లేదు. కాకపోతే రూపాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే భేదం కనపడుతుంది. కానీ తాత్విక దృష్టితోటి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. ఒకటే ఉన్న తత్వం. ఆ తత్వమే పరమేశ్వరుడనుకో ఈశ్వరుడనుకో వివిధ మతాల వారు వివిధ రకంగా
పిలుస్తుంటారు, కోరుకుంటారు, భక్తి ప్రపత్తులను వాళ్ళకి తెలియజేసుకుంటారు. ఏదైనా కానీ ఉన్నది మాత్రం సత్యమే. అయితే ఇది ఆ భగవంతుడు మనం చేసుకున్న భారతదేశం లోపటి వివిధ అవతారాల లోపటి చేసి లోక కళ్యాణానికి మాత్రం ఎప్పుడు ఏది అవసరం అప్పుడు అది చేయిస్తూ ఉంటాడు. అది యొక్క విష్ణు యొక్క గొప్పతనం అన్నమాట. లోకం లోపల అడుగంటున్న ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ సందర్భంలో ఎప్పుడు రావాలనో ఆయన వస్తూ ఉంటాడు. ఆ లీలలు జరిపేది వెనుక ఉంటాడు. ఇద్దరు సమానమే. అయితే అలా మనం పూజ చేసుకోవాలి, మన స్తోమతకు తగ్గట్టుగా తగ్గట్టు చేసుకోవాలి. అప్పు చేసి చేసుకోకూడదు. అప్పు చేసి మాత్రం చేసుకోవడం తప్పు. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి, అంటే ఆ రోజు అసలు బంగారం కొనాలి అనేది ఎందుకు వచ్చింది, అసలు బంగారం ప్రాముఖ్యత ఏంటి అనేది, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అంటే ఆ రోజు ఎలా మనకి సంపద అనేది వస్తుంది, అంటే సంపద అంటే ఇంట్లో కొని పెట్టుకోవడం వల్ల కాదు, మనం దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అది రెట్టింపై మనకు అవసరమైనప్పుడు అవసరమైన విధంగా అది ఖచ్చితంగా మన దగ్గరికి చేరుతుంది అని ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. బసవేశ్వరుడు శైవ బ్రాహ్మణ కుటుంబం లోపల కర్ణాటక లోపల పాళ్ళెహెన్నూరు బాగేవాడి గ్రామం లోపల జన్మించిండు. తల్లి మాదమాంబ నందీశ్వర వ్రతం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా బసవేశ్వరుడి అవతారమే అంటారు. చారిత్రక పురుషులైతే మామూలుగా జన్మించిందంటారు. కాకపోతే ఇంట్లో గమనించాల్సింది ఏంటిది, పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ చరిత్రం లోపల కాకుండా 3 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉంటాడంటనని ఒక మాట ఉంది. ఆ గర్భాన్ని 3 సంవత్సరాలు మోయడం అనేది చాలా కష్టం. రోజు పోయి నందీశ్వరుని గుడి లోపల నందికి మొరబెట్టుకుంటుంది, తర్వాత ప్రసవిస్తుంది అనుకో, అప్పుడు బసవేశ్వరుడుగా నామకరణం చేస్తారు. అట్లాగే ఇద్దరు పౌరాణికం లోపల కూడా భరతుడు ఏదైతే ఉన్నాడో, దుష్యంతుని కొడుకుగా భరతుడు ఏదైతే ఉన్నాడో, ఆయన కూడా తల్లి గర్భం లోపల 3 సంవత్సరాలు ఉన్నాడమ్మా. ఈ 2 నిదర్శనాలు అనేది మనకు కనిపిస్తాయి. భారతం చదివితే మనకు కనిపిస్తుంది. నేను చూసిన ఇట్లా ఇది అసహజమైంది కదా అన్నట్టు ఆలోచన చేస్తే దాని రూట్ అనేది అక్కడ దొరుకుతుంది మనకు. ఎక్కడ? భారతం లోపల దొరుకుతుంది. ఎవరైతే ఉన్నారో దుష్యంతుని కొడుకు భరతుడు ఎవరైతే ఉన్నాడో తల్లి గర్భంలో 3 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఎందుకని వాళ్ళు అలా 3 సంవత్సరాలు ఉండాలి? అంటే అది ఈశ్వరేచ్ఛ, దాన్ని మనం ఏం చెప్పలేము. అది కానీ ఈశ్వరేచ్ఛ, అది మనం సైంటిస్ట్ వాళ్ళు ఏమైనా చెప్తే పరిశోధన చేసి చెప్పవచ్చు, కానీ మనం చెప్పలేని పద్ధతి. ఈ 2 మాత్రం ఉన్నాయి అనేది సత్యం అనేది జరుగుతుంది.